హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వింటర్ వచ్చేసింది కాబట్టి లండన్లో ది ఫేమస్ వండర్ల్యాండ్ అనమాట. హైడ్రా పార్క్ వింటర్ వండర్ల్యాండ్ అంటారు. సో చాలా బాగుంటుంది. సో బయట చూడండి ఎంత చలిగా ఉందంటే 2 కోట్స్ వేసుకున్నా. ఇక్కడ ఈయనేమో జాగింగ్ చేస్తున్నాడు నార్మల్ టీషర్ట్ వేసుకొని. సో అక్కడ వాళ్ళకి అంత చలి ఏమి అనిపించదు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి బయట అంత నుంచి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ గేట్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా క్యూ అనమాట. చాలామంది వస్తారు. సో మేము ఎర్లీగా వచ్చేసాము, అందుకే కొంచెం క్యూ లేదు. ఇక్కడ మీకు అంత చెకింగ్ చేస్తారు. ఎల్లో టెన్సెస్ ఉన్నాయి కదా, అక్కడ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ వింటర్ వండర్ల్యాండ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి చూసే కొలది చూడాలనిపిస్తుంది, అంత బాగుంటాయి రైడ్స్ అన్నీ కూడా. సో మీరు చూస్తున్నారు కదా, ఒకసారి ఒక లుక్ వేసేయండి. అండ్ టాయ్స్ ఉంటాయి, ఇంకా ఫుడ్ తినేవి ఉంటాయి, రైడ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. మన ఇండియా దానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ది హైయెస్ట్ జైంట్ వీల్, ఇంకా అన్నీ చాలా చాలా పెద్ద పెద్దవి ఉంటాయన్నమాట. సో అండ్ దట్టు క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్కి సంబంధించినవి అన్నీ కూడా ఉంటుంది. చాలా కలర్ఫుల్ బ్రైట్గా ఉంటాయి. సో వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు. ఇక్కడ అన్నీ చూడండి అన్ని టాయ్స్. ఆ టాయ్స్ కూడా అసలు ముట్టుకోటికి ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉంటాయో, అసలు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. సో మన గేమ్స్ ఆడే అన్నీ గెలుచుకోవచ్చు అనమాట. రోలర్ కోస్టర్ ఎంత పెద్ద రోలర్ కోస్టర్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. అండ్ క్యాండీస్ అయితే భయంకరంగా పెడతారు క్రిస్మస్ సీజన్ కాబట్టి. డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్స్తో ఉంటాయి అనమాట క్యాండీస్ అన్నీ. పైనుంచి మంచు పడతానే ఉంటుంది. నేను ఆల్రెడీ ఆ రోజు 2 సాక్స్ వేసుకున్నా, ఫుల్ షూ వేసా, స్వెటర్ వేసా, థర్మల్ వేసా, హ్యాండ్స్కి గ్లౌజ్ కూడా వేసా. దట్టు ఆ రోజు మైనస్ ఏంటంటే చలి ఉంటే కొంచెం బేర్ చేయొచ్చు, కానీ చలితో పాటు వర్షం వస్తే మాత్రం అస్సలు ఆ విండ్ భయంకరంగా ఉంటుంది. సో ఆ రోజు లైట్గా చినుకలు పడ్డాయి అనమాట, డ్రిజిల్ పడుతూనే ఉన్నాయి. సో దాన్ని బట్టి బాగా చలేసింది. అండ్ కానీ బాగా ఎంజాయ్ చేశాను నేనైతే, ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట నేను ఈ పార్క్ వెళ్ళి హైడ్రా పార్క్ వింటర్ వండర్ల్యాండ్ చూడటం. టికెట్ ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. టికెట్స్ కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి. మన ఇండియాలో లాగా టికెట్స్ అప్పటికప్పుడు కొనుక్కొని వెళ్ళేలాగా అలా ఉండవు అనమాట. మనం ముందే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే చెప్తున్నా కదా, అసలు ఖాళీ ఉండవు. అండ్ ఇక్కడ మ్యూజిక్స్ కూడా ఉంటాయి అనమాట. మంచి మంచి మ్యూజిక్స్తో హొరర్వి కూడా ఉంటాయి, పెద్దోళ్ళవి చిన్నోళ్ళవి అలా ఉంటాయి. మ్యాక్సిమం అంత డిఫరెన్సే ఉండదు, ఎందుకంటే ఇక్కడ పిల్లలేమో అంత భయపడరు. సో అన్నీ ఎక్కేస్తారు వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ చూసారా అసలు ఎంత క్యూట్ ఉంటాయో టాయ్స్ అసలు. మనం గెలుచుకున్న ఒక పెద్ద టెడ్డీ పట్టుకొని మనం ఇంటికి తీసుకెళ్ళటానికి అయితే సరిపోవన్నమాట మన వెహికల్స్, అంత పెద్ద పెద్దవి ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ వింటర్ సీజన్లో నవంబర్ ఈ టైంలో మాత్రమే ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి బయట చెక్కింగ్ అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేస్తారు, పైనుంచి కింద వరకు మన టికెట్ ఎవ్రీథింగ్, మన పాకెట్స్ అన్నీ, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు. ఏమన్నా అన్నెసరీ థింగ్స్లా అనిపిస్తే మనం బయటే ఆపేస్తారనమాట, లోపలికి రానివ్వరు. ఫుల్ చెక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి గన్ షూట్ అనమాట. గన్ షూట్ చేస్తే ఆ బొమ్మలు వస్తాయి కదా. సో ఇక్కడ చూడండి ఆక్టోపస్ ఉన్నాయి, యానిమల్స్, ప్రతి టైప్ ఆఫ్ యానిమల్ బొమ్మలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అంత ఈజీగా కూడా మనం గెలవలేము, తెలుసు కదా, చాలా టఫ్ ఉంటాయి. అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అయితే కూడా ఉంటాయి అన్నమాట. సో వేరే వేరే పక్క పక్కన ఇంకా ఉన్న ఊర్ల నుంచి, స్టేట్స్ నుంచి అండ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు. అండ్ వాళ్ళ ఫుడ్ టేస్ట్ కూడా మనం టేస్ట్ చేయొచ్చు. అండ్ మీకు హ్యాపీ న్యూస్ ఏంటంటే మన ఇండియన్ ఫుడ్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. మన ఇండియన్ మ్యాక్సిమం లండన్లో ఎక్కడైనా మనకు దొరుకుతాయి. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. యాక్చువల్లీ నేను అప్పుడు ఫోన్ ఎందుకు ల్యాండ్స్కేప్లో వీడియో తీయలేదు, నాకు ఇప్పటికీ అదే మైనస్ అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా వీడియో తీసానా అని. అప్పుడంత ఐడియా లేదు నాకు యూట్యూబ్లో పెట్టాలని చెప్పి. సో ఈ జైంట్ వీల్ చూసారు ఎంత హ్యూజ్ జైంట్ వీల్లో, దాని కింద మనం నుంచుంటే కనపడని కూడా కనపడం, అంత హ్యూజ్ జైంట్ వీల్. ఇక్కడ ఏంటి అంటే మన ఇండియాలో లాగా ఫాస్ట్గా అయితే తిప్పేశారు. సో స్లోగానే తిరుగుతాయి కాబట్టి మనం ఎక్కొచ్చు, అంత భయం ఏమీ అనిపించదు. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేస్తాం మంచిది. అండ్ అసలు ఈ కలర్ఫుల్గా అవన్నీ చూడటానికి మనకి మొత్తం హార్ట్ అంత జాయ్ఫుల్గా నిండిపోద్ది అనమాట. దట్టు అక్కడ వాళ్ళు పెట్టే మ్యూజిక్స్, ఆ లైటింగ్స్, ఆ ఫొటోస్ దిగటానికి అసలు ఎంత బాగుంటుందంటే ది బెస్ట్ ప్లేస్.
మనము అన్నీ చూడాలని ఒక పక్కన అనిపిస్తుంది, ఒక పక్కన అన్ని ఫోటో దిగాలనిపిస్తుంది, ఫోన్ మొత్తం నిండిపోతుంది. సో ఇది జైంట్ వీల్ లాంగ్ లుక్ అనమాట, చాలా పెద్దది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సడన్గా పడుతుంది పైనుంచి. సో చూడండి రైడ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. సో మీకు ఇలాంటి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా లండన్లో వింటర్ వండర్లాండ్కి వెళ్ళారా, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా. సో ఇప్పుడిప్పుడే కొత్తగా చేస్తున్నాను కాబట్టి ప్రొఫెషనల్గా చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. బట్ ఐ విల్ లెర్న్ అండ్ ఐ విల్ డూ బెటర్. అండ్ వీడియోస్ కూడా నేను మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఫోన్స్ కూడా అనమాట, చూడండి 6 రింగ్స్ అయితే £5 అట్లా అని చెప్పి ఉంటుంది. మన రింగ్స్ బట్టి ఐటమే, కానీ మనం అనుకున్న ఫోన్ అయితే పడదు. సో అక్కడ అటువైపు నుంచి ఎవరో అంకుల్ చేస్తున్నారు, మధ్యలో పడినాయి కానీ అక్కడైతే పడలేదు. సో అట్లా ట్రై చేస్తూ ఉంటారనమాట. అండ్ వాటర్ కూడా మనం కొనుక్కోవాలి, ఊరికే ఏ వాటర్ కూడా మనకు దొరకదు. అంత ఫ్రీజింగ్లో కూడా మనకు దాహం వేస్తుంది, ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతాము ఆ చల్లదనానికి కూడా. సో ఈ రైడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో మీకు నచ్చినట్టయితే మీరు ఒక్క లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు లండన్లో కాకపోతే ఇంకెక్కడన్నా మీరు ఇట్లా హైడ్రా వండర్లాండ్స్కి మీరు వెళ్తే అవి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఈ రోలర్ కోస్టర్ చెప్పాను కదా, చూడండి ఎన్ని రౌండ్స్ ఉన్నాయో, 4 to 5 రౌండ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి హారర్ది అనమాట. అక్కడంతా ఇప్పుడు మనకి స్క్విడ్ గేమ్ ఇట్లా ఉంటాయి చూడండి, అట్లా హారర్ గేమ్స్ లాగా ఉంటాయి. నిజంగా ఈ భయం కూడా ఇస్తాయి, సడన్గా వచ్చి జడిపిస్తారనమాట. అక్కడ మనుషుల్లాగానే ఉంటారు కొంతమంది, కానీ ఈ బొమ్మలు జడిపిస్తాయి. ఇదైతే చాలా స్పీడ్గా తిరిగింది, చూడటానికే కళ్ళు తిరిగినాయి, అసలు అంత స్పీడ్గా తిరిగింది అనమాట ఇది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మ్యూజిక్ ఉంటుంది ఆడేటప్పుడు. ఆ మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ లాగా అనిపించవు అనమాట. ఆ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ బాక్సెస్ కూడా మరి అంత బాగుంటాయేమో కానీ. సో ఇది అనమాట ఇక్కడ వింటర్ వండర్లాండ్. అండ్ ఈ రైడ్స్ వచ్చేసి చూడండి ఎలా ఉందో, చాలా పెద్దవి, మనకు చాలా టైం పడుతుంది ఆ చివరి నుంచి చివరి రావడానికి. వర్త్ అనిపిస్తుంది, టికెట్స్ కూడా రీజనబుల్గా ఏమీ అనిపించవు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకంటే లండన్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ కంట్రీ. సో అక్కడ రైడ్స్ ఇలాంటివన్నీ అయితే కామన్గా కొంచెం కాస్ట్ అనిపిస్తాయి మనకి కంపేర్ టు అవర్ కంట్రీస్. బట్ వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు నిజంగా వర్త్ అనిపిస్తుంది అంత కాస్ట్ పెట్టడానికి. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది కదా. సో అలాంటి ప్లేస్ అనమాట ఇదైతే వింటర్ వండర్లాండ్. నిజంగా ఆ స్నో పైనుంచి పడుతూ ఉంటుంది, ఈ పక్కన రైడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము, పక్కన ఆ క్యాండీస్ అవి తినుకుంటా ఎంత బాగుంటుందంటే. సో ది బెస్ట్ అనమాట. సో ఇక్కడ బౌలింగ్ది చూడండి, ఈ అబ్బాయి భలే వేసాడు, కానీ ఆ రోజు ఫటాఫటమని వేసాడు, ఫస్ట్ పడలేదు కానీ. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.